గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఎండివల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ రోజు అయితే మా ఇంట్లో పిండి వంటలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఎందుకంటే సంక్రాంతి కదా. సో మా ఇంట్లో అయితే ఫస్ట్ అరిసెలు అయితే మొదలు పెట్టాము. ఫస్ట్ అయితే వాటిని బెల్లాన్ని నీట్గా బ్రేక్ చేసుకున్న తర్వాత దాన్ని ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెమే వాటర్ వేసుకోవాలి, ఎక్కువ అస్సలు వేసుకోకండి. వేసుకున్న తర్వాత అది కరెక్ట్గా బాయిలింగ్ టైంకి వస్తుంది కదా, అప్పుడు మనం వాటర్లో చెక్ చేసుకోవాలన్నమాట. అది ఉండ కింద కట్టిన తర్వాత కొడితే మనకి లైట్గా సౌండ్ రావాలన్నమాట, టిక్ అని. అప్పుడైతే మనకి ఆ పాకం ఏదైతే ఉందో, అదే బెల్లం పాకం ఏదైతే ఉందో అది రెడీ అయిపోయినట్టు. మనం మిల్లు నుంచి తెచ్చుకుంటాం కదా పిండి, అది అప్పుడు మనం తీసుకుని అండ్ కలిపేసుకోవాలన్నమాట నీట్గా. ఈ కలపడమే పెద్ద టాస్క్ అండి, ఎందుకంటే మా ఇంట్లో మా అక్క కలుపుతుంది, తర్వాత మా మమ్మీ కలుపుతారనమాట. చాలా కష్టం ఇది. ఈ పిండి ఏదైతే కలపడం ఉందో దానివల్లే మనకైతే అరిసెలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇది కొంచెం అటు ఇటు అయినా అరిసెలు అయితే మనకి లైట్గా చీరేయడమో లేదా మనం వేసినప్పుడు విడిపోవడమో జరుగుతాయి అన్నమాట. ఇది కొంచెం గట్టిగా రాకూడదు, అలా అని చెప్పి కొంచెం మెత్తగా కూడా రాకూడదు. మేమైతే పామ్ ఆయిల్ అనేది యూస్ చేస్తాము. ఫస్ట్ మా మమ్మీ ఇలా టెస్ట్ చేస్తారనమాట, వేసి వేడెక్కిందా లేదా అన్న తర్వాత మంచిగా ఒత్తేసుకోవాలి. ఇలాగా రౌండ్గా ఒత్తేసుకున్న తర్వాత వేడిగా ఉండాలి ఆయిల్ అయితే. అప్పుడు మనం ఆయిల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. చూడండి, మంచిగా పొంగాలన్నమాట. పొంగితేనే మనకి అరిసి బాగా వచ్చినట్టు. మనకి ఫస్ట్లో అయితే పోతాయి ఒక 2-3, తర్వాత నుంచి అయితే వస్తాయన్నమాట. ఎవరెవరింట్లో ఇది ఉంది, అరిసెలు ఒత్తుతాం కదా, మనం ఆయిల్ అయితే వచ్చేస్తుంది. మా అక్కని చూపిమంటే ఇంత అందంగా చూపించింది గాయస్, లేదంటే నేను మీకు నీట్గా చూపిద్దును. అండ్ ఇలా అయితే వస్తే మనకి కిందకైతే ఆయిల్ అనేది మొత్తం వచ్చేస్తుంది, చూసారా. అండ్ ఇలా వచ్చేయాలన్నమాట, మొత్తం కిందకి వచ్చేస్తే మనకి నీట్గా అదిగోండి ఆ రౌండ్ షేప్ అనేది వస్తుంది. అండ్ ఇలా అయితే వచ్చాయన్నమాట మా ఇంట్లో అరిసెలు. అండ్ అరిసెలు చేశాక మనం ఆగం కదా, ఇంకా పాకుండ్లు కూడా చేపించుకున్నాను మా మమ్మీతో, నువ్వు పాకుండ్లు. అండ్ అవి కూడా నా ఫేవరెట్. ఆ తర్వాత అయితే ఇంకా జంతుకులు మొదలు పెట్టామన్నమాట. అండ్ బియ్యపిండి 2 kgs బియ్యపిండి అయితే తీసుకున్నాం మేము. అండ్ లైట్గా శనగపిండి అయితే యాడ్ చేస్తున్నారనమాట. మీ ఇంట్లో ఎన్ని రకాల పిండి వంటలు అనేవి చేసుకున్నారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నాకు. అండ్ మా ఇంట్లో అయితే అరిసెలు ఇంకా జంతుకులు చేసామన్నమాట ఈ రోజుకి. అండ్ ఏమైనా చేస్తే నేను వీడియో అయితే తప్పకుండా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ రెండింటిని కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, కొంచెం రెండు మిక్స్ అయ్యేలాగా. ఆ తర్వాత అయితే మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి తగినంత, అంటే ఆ పిండికి ఎంత సరిపోద్దో అంత అనేది యాడ్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మేమైతే మా మమ్మీ కొంచెం తినే సోడా అయితే యాడ్ చేస్తారనమాట. ఆ రెండు కూడా బాగా మిక్స్ అవ్వేలా కలుపుకున్న తర్వాత మీరు వాటర్ యాడ్ చేసేసుకోవడమే. మా ఇంట్లో అయితే ఎక్కువ మేము బియ్యపిండి ప్రిఫర్ చేస్తాము. అండ్ మీరు బేకింగ్ అదే తినే సోడా ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే అవి కొంచెం గుల్లగా వస్తాయంట, మా మమ్మీ అలా అని చెప్పారనమాట. మా స్టైల్లో అయితే మేము ఇలా చేసుకుంటాము. అండ్ మొత్తం కూడా నీట్గా కలవాలంట గాయస్, కలిగితేనే మనకైతే ఉప్పు ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది కదా. సో ఆ రెండు కలిపేసుకున్న తర్వాత మా మమ్మీ వాటర్ అయితే యాడ్ చేశారనమాట. ఆ పిండి కూడా మనకి కొంచెం గట్టిగా ఉండకూడదంట, అలాగే మనకి జారులా కూడా ఉండకూడదంట గాయస్, సెమీగా ఉండాలంట, మజ్జి రకంలో. అండ్ అప్పుడైతేనే మనకి జంతుకుల పిండి అనేది వస్తుందన్నమాట, జంతుకులు వేయడానికి. ఆ తర్వాత మేము పిండి కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే కారం యాడ్ చేస్తాం. ఎందుకు అని అంటారా, మేమైతే 3 టైప్స్లో చేసుకుంటాము. ఒకటి కారం జంతుకులు, ఒకటి పచ్చిమిరకాయ టైప్లో చేస్తారనమాట, అవి చాలా బాగుంటాయి అవి. ఇంకా మనం వాము అండ్ అదే నువ్వుల జంతుకులు కూడా చేసుకుంటాము. ఆ రోజు సాటర్డే కాబట్టి వేయలేదన్నమాట అవి అయితే. అండ్ ఇంకా అవి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం జంతుకులు ఒత్తుకుంటాం కదా, అదే జంతుకులు ప్రెస్ చేసుకుంటాం కదా, అందులో వేసుకుని ప్రెస్ చేసుకోవడమే. మేము సగం ఇలా 3 టైప్స్లో చేసుకున్నాం అనమాట. ఈసారి అయితే నువ్వుల జంతుకులు అయితే వేసుకోలేదు. అండ్ ఇవి చూడండి, అలా మనకి టెక్స్చర్ వచ్చిన తర్వాత అయితే అందులో వేసేసుకుని ప్రెస్ చేసుకోవడమే. మీ ఇంట్లో ఎవరెవరు ఊర్లు వెళ్తున్నారు నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఎక్కడికి వెళ్ళమన్నమాట, సరదాగా అలా వెళ్ళి తిరిగి వచ్చేయడమే. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనమైతే మంచిగా జంతుకులు అనేవి వేసేసుకోవడమే. అవి కూడా చాలా వేడిగా ఉండాలన్నమాట మనకి ఆయిల్ అయితే, అప్పుడైతేనే మంచి క్రిస్పీగా అనేది వస్తాయి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎండి వరల్డ్ యూట్యూబ్ ఛానల్.